తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై ప్రభుత్వ పరంగా సమాచారాన్ని సీఎస్ డీజీపీ వివరించనున్నారు. వార్డులు, గ్రామాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్లు, ఎన్నికల సిబ్బంది వివరాలను అధికారులు తెలియజేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే వార్డులు, గ్రామాలు, మండల, జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాల వారికిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వ్డ్ స్థానాల్లో 50% స్థానాలను మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో ఇవాళ ఎంపిక చేస్తారు. మహిళా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్లో, మహిళా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారు. ఎంపీడీఓలు, వార్డులు, ఆర్డీఓలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల్లో మహిళా రిజర్వేషన్ స్థానాలను ఎంపిక చేశారు. రాజకీయ పార్టీలకు సమాచారం అందించారు. మహిళా రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నింటికీ సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవాళ జారీ చేస్తారు.